మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మీ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ అమ్మకాలు లేదా వినియోగం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు అండగా నిలవాలని కోరారు ఎస్పీ ఆకాంక్ష యాదవ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వినియోగం అక్రమ రవాణా వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం చేయాలని భువనగిరి తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2K రన్ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని పుర ప్రముఖులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. సమాజంలో ఇది ఈ అంతర్జాతీయంగా మనం ఈరోజు ఎందుకు గుర్తుంచుకోవాలనుకుంటున్నా అంటే ఈ మాదక ద్రవ్యాలు అనేది రోజు రోజుకు ఒక భూగోడ పాగిపోయి ఈ చాక్లెట్ల రూపంలోనూ స్కూల్లో స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు అదే జరుగుతూ ఉంటుందని దాన్ని పూజించే బస్ స్టాండ్లలో తీసుకొచ్చి ఇటువంటి అమ్ముతున్నారు. వాటి కూడా మేము విరుద్ధం కట్టడి చేస్తున్నాము. అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం అనేది చాలా రావాలా. మీలో చైతన్యం అనేది ఉంటేనే మనం వీటిని అరికట్టడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. కనుక మీరందరూ మాతో కలవండి, మా ఎటువంటి సమాచారాన్ని అందివ్వండి. సత్వరంగా ఇమీడియట్గా మనం డ్రగ్ అబ్యూస్ కింద వాళ్ళ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. కనుక వీటిని మనము ఈ సందర్భంగా మనం ఈ డ్రగ్స్ని పిల్లలు మీరు కూడా మీ తల్లిదండ్రులకి వెళ్ళి ఎక్కడో చేయండి. ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ వల్ల పిల్లల్లో ఎంతో మంది అనవసరంగా ఆస్తి పోగొట్టుకొని తర్వాత ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని తర్వాత అప్రపాలైపోయి రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. తద్వారా మేము డ్రగ్స్ కంట్రోల్ కోసం తదుపరి చర్యలు చేపడతాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎస్పీ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సందేశం